నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ 10 తప్పులే ఆయన కొంప ముంచునున్నాయి అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి ఆ 10 తప్పులు ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 10 తప్పులే ఆయన కొంప ముంచునున్నాయి అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఆయన చేసినటువంటి ఆ 10 తప్పులు ఏంటి? వాస్తవంగా 2019 ఎన్నికల్లో 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కూడా ఊహించినంతటి మెజార్టీ తోటి ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకోవడం జరిగింది. 175 స్థానాలు ఉన్న సభలో 151 స్థానాలు ఆయన కట్టబెట్టడం జరిగింది. ప్రధానంగా ఆ రోజు అంతటి భారీ విజయం ఆయనకి కట్టబెట్టడానికి ప్రజల్ని ప్రభావితం చేసిన అంశాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వపరంగా ఇచ్చిన ఎలివేషన్ ఏంటి? ఇవన్నీ ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరు చూస్తున్న సందర్భంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారినాయి. ఒక రకంగా మాట్లాడుకుంటే ఆ 10 తప్పులు అని చెప్పని మీరు ప్రస్తావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 100 తప్పుల గురించి ప్రస్తావించుకున్నా తక్కువే. ఇప్పుడు అన్నిటి గురించి మనం ప్రస్తావించాలి అన్నా కూడా మనకి సమయం సరిపోదు. మనకి దానివేర సొరకన్న సినిమా ఉంటుంది, 3:30 గంటలో 4 గంటలో, అంత పెద్ద సినిమా ఉంది. ఓకే, మనం యూట్యూబ్లో అంత పెద్ద కంటెంట్ ప్రజెంట్ చేసినా వినేవాళ్ళకి చూసేవాళ్ళకి బోర్ వచ్చేస్తుంది. అన్ని తప్పులు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన ప్రభుత్వ పరంగా పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కమిట్ అయ్యారు. మచ్చుకు కొన్ని చెప్పుకుందాం మనం. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించే ప్రతి సందర్భంలో ఆయన ఏం ప్రస్తావిస్తున్నారు? ఇప్పుడు జరుగుతున్నది క్లాస్ వార్, పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం, నేను పేదల పక్షపాతిని అని చెప్పుకుంటున్నారు. కానీ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా కనిపిస్తున్నారు అని అంటే, 5 రూపాయలకి పట్టెడు అన్నం తినే అన్న క్యాంటీన్లు రద్దు చేసిన పెత్తందారుగా, గత ప్రభుత్వం ఉచితంగా ఇసుకిస్తే దాన్ని రద్దు చేసిన పెత్తందారుగా, తాడేపల్లిలో తాను ఇల్లు కట్టుకున్న సందర్భంగా తన ఇంటి చుట్టూ దశాబ్దాల క్రితమే నిర్మాణం చేసుకొని స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్న పేదల్ని బుల్డోజర్లతో వాళ్ళ ఇళ్ళు కూలగొట్టించి తరిమేసిన పెత్తందారుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. అంటే ఆచరణకి వాస్తవానికి మధ్య ఉన్న అంతరాన్ని ప్రజలు రిలీజ్ అయ్యారు. 2019కి ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏ ప్రసంగం చేసినా, ఆనాటి ప్రభుత్వం మీద ఏ ఆరోపణ చేసినా ప్రజలు విశ్వసించారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న పార్టీగా ప్రభుత్వంగా చిత్రీకరిస్తే ప్రజలు నమ్మారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా సంకల్పించిన రాజధానిని అది అమరావతి కాదు, భ్రమరావతి కాదు, అది కమ్మరావతి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే 5 కోట్ల మంది ప్రజలు కూడా నిజమే కాబోలని చెప్పని నమ్మారు. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే ఆ అమరావతిలో ఏ కులం ఎంత జనాభా ఉన్నారు, ఏ కులస్తులు ఎంత భూములు ప్రభుత్వానికి ఇచ్చారు అనే వాస్తవ గణాంకాలు ప్రజల మధ్యకి వచ్చిన తర్వాత, ఓహో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పింది అసత్యం, ప్రజలను తప్పుదో పట్టించే సమాచారంతో ప్రజల మనోభావాల్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారని చెప్పని ప్రజలు రిలీజ్ అయ్యారు. 37 మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 33 కమ్మ సామాజిక వర్గీయులే అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నిజమే కాబోలు, చంద్రబాబు నాయుడు గారు ఇంత కుల పక్షపాత అని చెప్పని ప్రజలు నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు అందులో కేవలం 5గురే కమ్మ సామాజిక వర్గీయులు ఉన్నారు అని చెప్పనే వాస్తవ గణాంకాలు అసెంబ్లీ వేదికగా స్పష్టం చేస్తే, ఓహో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అసత్యాలు చెప్పారు అని చెప్పని ప్రజలు నమ్మారు, రియలైజ్ అయ్యారు. అంటే ప్రజలని తనకు అనుకూలంగా మలుచుకోవటం కోసం అసత్య ప్రచారం చేసిన నాయకుడిగా, అసత్యాలు ప్రచారం చేశారు అని అంటే క్రెడిబిలిటీ లేని నాయకుడిగా, రాజకీయాల్లో నిజాల ప్రాతిపదికగా రాజకీయం చేయాలి అని చెప్పని ఆలోచన లేని, ప్రజల్ని తప్పుదో పట్టించి తనకు అనుకూలంగా ఓట్ల కోసం మలుచుకునే నాయకుడిగా ఆయన చిత్రీకరణ చేయబడ్డారు. వాళ్ళ ప్రజలు వాస్తవాన్ని రిలీజ్ అయ్యారు. ఎన్నో ఆరోపణలు ఆ రోజు చేయటం జరిగింది. అదే సందర్భంలో వివేకానంద రెడ్డి గారి హత్య, నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఆనాటి ప్రభుత్వానికి ఆపాదించారు. కానీ ఇవాళ
సిబిఐ నిగ్గు తీర్చుతున్న వాస్తవాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తోడపుట్టిన చెల్లెలు వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఇది నారాసుర రక్త చరిత్ర కాదు, ఇది జగనాసుర రక్త చరిత్ర అని చెప్పని కడప గడ్డ మీద సభ పెట్టి ప్రజలకు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో, ఆల్రెడీ వాస్తవాలు అన్నీ ప్రజలకి తెలుసున్న నేపథ్యంలో ముందు పులివెందుల ప్రజలకి నిజం తెలుసు, తర్వాత కడప ప్రజలకి పరిస్థితులు అర్థమైనాయి, ఇవాళ రాష్ట్రం వాస్తవాలు గ్రహించింది. ఇటువంటి నేపథ్యంలో ఓహో జగన్మోహన్ రెడ్డి గారు అసత్యాలు చెప్పటమే కాదు, నేరస్తులను కాపాడే నైజం కూడా ఉంది, నేర స్వభావం కలిగిన వాడు, తన సొంత చెల్లెల్ని తన సొంత చిన్నాన్న కుమార్తెను కూడా వ్యక్తిత్వానికి పాల్పడుతున్నాడు అని చెప్పని కుటుంబ సంబంధాలకి మానవ సంబంధాలకి విలువివ్వని నాయకుడితను అని చెప్పని ప్రజలు రియలైజ్ అయ్యారు. ఆయన వ్యక్తిగత స్వార్థం, ఆయన పదవీకాంక్ష తప్ప ఆయనకి తోడ్పాటును అందించి ఆ పార్టీ మనుగడకి సహాయకారిగా నిలబడిన షర్మిల గారిని వివక్షకు గురి చేశారు, ఇంటి నుంచి గెంటేశారు, ఆమెకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత గౌరవం గుర్తింపు ఇవ్వలేదు అన్న భావన మహిళల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. అంటే అసత్యాలు పలకటం, నేర స్వభావం కలిగి ఉండటం, కుటుంబ సంబంధాలకు కూడా విలువివ్వని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఇవాళ ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. ఇంకొక అంశం, ఆనాడు ఎన్నికల్లో నెగ్గటానికి ఒక్కో వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని రకరకాల వాగ్దానాలు చేశారు. ఏం వాగ్దానాలు చేశారు? యువతకి నేను ప్రత్యేక హోదా సాధిస్తా, పెట్టుబడుల వరద పారిస్తా, 13 జిల్లాల్ని 13 హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అని చెప్పని యువతని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. పాలకుడుగా ఏ ఒక్క వాగ్దాన్ని నెరవేర్చని నేపథ్యంలో ఒక నైరాశ్యంలో మునిగిపోయిన యువత జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరిగిపోయారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి కన్నా 22 సంవత్సరాల వయసులో చిన్నవాడు అయ్యి ఉండటంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఫ్యాక్టర్ అయితే కలిసి వచ్చిందో, యువకుల ప్రతినిధిగా ఆయన్ని భావించారో, ఇవాళ అదే యువత మేము వంచనకు గురయ్యాము అన్న భావనకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మా ఆశలని నిరాశ చేశాడు, మమ్మల్ని మా నమ్మకాన్ని వమ్ము చేశాడు అన్న భావనలోకి వచ్చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి రేపు అత్యంత ప్రతికూలంగా మారబోతున్న కీలక అంశం. మరొక అంశం, మహిళలు. మద్యం వల్ల మీ కుటుంబాల్లో ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను మీ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి, నాకు ఒక ఛాన్స్ ఇచ్చి అధికారం కట్టబెట్టండి. 2024 ఎన్నికలకి వెళ్ళే నాటికి రాష్ట్రంలో 5 స్టార్ హోటల్స్కి మాత్రమే మద్యాన్ని పరిమితం చేస్తా అని చెప్పని, లేకుంటే ఓటే అడగనని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఈరోజే మళ్ళీ ఓటు అడగటానికి వెళ్ళారు. మరి మద్య నిషేధం చేశారా? మహిళలు మేము నిలువున మోసపోయాము జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో అన్న భావనలో ఉన్నారు. అంటే యువతను మోసపోయామనుకుంటున్నారు, మహిళలు మోసపోయామనుకుంటున్నారు. మరొక అంశం, 52 స్థానాలు ఉన్న రాయలసీమలో 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెట్టారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ వాసే. అయినా సరే రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోగలిగే నాయకుడు, అభివృద్ధి పరచగలిగిన నాయకుడు, మా సమస్యలను అడ్రస్ చేయగలిగిన నాయకుడిగా భావించారు కాబట్టి అవుట్ ఆఫ్ 50 to 49 సీట్స్ ఆయన కట్టబెట్టారు. కానీ ఇవాళ అదే రాయలసీమ పారిశ్రామికీకరణ లేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులో పురోగతి లేదు, బడ్జెట్ కేటాయింపులే లేవు. ఇవాళ ముఖ్యంగా అక్కడ ఉన్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగపరచుకొని హార్టికల్చర్ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ విషయంలో కూడా పూర్తి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం. వ్యవసాయం మీద ఆధారపడ్డ రాయలసీమ ప్రజలు కూడా నైరాశ్యంలో మునిగిపోయారు. మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టుకున్న నమ్మకం ఇది కాదు, మాకు కల్పించిన ఆశలు వేరు, మా ముందు సృష్టించిన స్వప్నం వేరు. ఇవాళ వాస్తవరూపంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా పరంగా ఆయన పాలనా తీరు చూస్తే ఒక నైరాశ్యం మిగిలింది మాకు అన్న భావనలో మొత్తం రాయలసీమ 4 జిల్లాల ప్రజలు ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో మేము వంచనకు గురయ్యాము అని చెప్పని మొత్తం రాయలసీమ ఫీల్ అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ రంగం మీద 12,000 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాంతానికి ఖర్చు పెడితే
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. 102 ఇరిగేషన్ ప్రాజెక్టులు పనులు టేకప్ చేయకుండా రద్దు చేయడం జరిగింది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో గండికోట, సర్వారాయ సాగరు, చిత్రావతి లాంటి ప్రాజెక్టులు రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి, కానీ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఏర్పాటు చేయని పర్యవసానం రిజర్వాయర్లో నీళ్లున్న రైతుల పొలాలకు నీళ్లు బారని పరిస్థితి. 5 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టులకి పిల్లకాలువ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయని నిస్సహాయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో చూసాం మనం, కుప్పం నియోజకవర్గానికి హంద్రినీవా బ్రాంచ్ కెనాల్ నుంచి నీళ్లు ఇస్తున్నాను అని చెప్పని ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా క్రియేట్ చేసి ఒక బహిరంగ సభ పెట్టి నీరు విడుదల చేసినట్టుగా భ్రమింపజేసి మరుసటి రోజు ఆ గేట్లు పీక్కొని లారీకి లోడ్ చేసి తీసుకెళ్ళిన తీరు చూసాం మనం. ఇటువంటి వంచన భ్రమలు కాదు మాకు కల్పించాల్సింది. మేం కోరుకున్నది అసలు సిసలు నీటిపారుదల సౌకర్యం. సాగునీటికి తాగునీటికి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రాయలసీమకి సరైన పరిష్కారం చూపే నాయకుడిని మేము కోరుకున్నాం తప్ప ఇటువంటి భ్రమల్లో మమ్మల్ని ముంచెత్తే నాయకుడు కాదు అని చెప్పని 52 నియోజకవర్గాల రాయలసీమ ప్రజలు ఇవాళ భావిస్తూ ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మరొక ప్రతికూల అంశం. ఇంకొక అంశం, విభజన జరిగిన రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, రాజధాని కూడా లేని రాష్ట్రం. అటువంటి రాష్ట్రంలో రాజధానిగా అమరావతిని ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు మేము కూడా మద్దతు ఇస్తున్నామని చెప్పని ఏకగ్రీవంగా తీర్మానానికి మద్దతు పలికిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రైతుల నుంచి సమీకరణలో భూమి తీసుకొని మాస్టర్ ప్లాన్ ఆమోదించి ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేయించి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ రాజధాని పనులు పురోగమిస్తూ ఉండగా పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనులను స్తంభింపజేసి 5 సంవత్సరాల కాలంగా రాష్ట్రానికి రాజధాని ఏది అంటే ఏదో చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఇవాళ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఒక గమ్యం లేని స్థితిలో రాష్ట్రాన్ని నిలిపినందుకు 5 కోట్ల మంది ప్రజలు కూడా మీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏది అని అంటే కర్ణాటక ఒక బెంగళూరు ఉంది, తమిళనాడుకు ఒక చెన్నై ఉంది, తెలంగాణకు ఒక హైదరాబాద్ ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఏదో చెప్పలేని నిస్సహాయ స్థితిలో 5 కోట్ల మంది ప్రజలు పడిపోయారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు నిర్ణయం. అలాగే ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల పేరిట తీసుకున్న ఒక విధ్వంసకర నిర్ణయం, కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం చేసిన ప్రజావేదికను కూల్చివేయడం ద్వారా తీసుకున్న మరొక విధ్వంసకర నిర్ణయం, కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వం ఒక కొత్త శంకుస్థాపన, ఒక కొత్త పథకం ద్వారానో అంటే ఒక శుభకార్యం ద్వారా అడుగులేయాల్సిన దగ్గర ప్రజావేదిక లాంటి కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం చేసిన ఒక కట్టడాన్ని కూల్చివేయడం ద్వారా పాలన మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అదే విధ్వంస వైఖరిని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కొనసాగిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించలేకపోగా రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న పరిశ్రమలు, అమర్ రాజా వంటి పరిశ్రమని, జువారీ సిమెంట్ లాంటి పరిశ్రమల్ని మూసివేయడానికి చేసిన ప్రయత్నాల పర్యవసానం ఇవాళ 9,500 కోట్ల రూపాయల అమర్ రాజా పెట్టుబడులు తెలంగాణకి తరలివెళ్ళటం జరిగింది. జాకీ ఇండస్ట్రీస్ తెలంగాణకి తరలివెళ్ళటం జరిగింది. రామాయపట్నం దగ్గర ప్రతిపాదించిన ఏషియన్ పేపర్ పల్ప్ యూనిట్ 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివెళ్ళటం జరిగింది. రేణిగుంట దగ్గర ప్రతిపాదించిన రిలయన్స్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివెళ్ళటం జరిగింది. ఇట్లా 1,00,000 కోట్ల పైగా పెట్టుబడులు రాష్ట్రం నుంచి బయటకు తరలివ్వటం జరిగింది. కానీ 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా రప్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. అంటే 13 లక్షల కోట్ల రూపాయలు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పెట్టుబడిదారుల సదస్సులో ఒప్పందాలు చేసుకున్నాము అని చెప్పని ఆర్భాట ప్రకటన చేసిన తర్వాత అందులో కేవలం 18 ప్రతిపాదనలు మాత్రమే మెటీరియలైజ్ అయ్యాయి, 9,150 ఉద్యోగాలు మాత్రమే క్రియేట్ చేయబడ్డాయి అనే ఒక నిస్సహాయపు పనితీరు. అంటే ఇవాళ పక్క రాష్ట్రాల్లో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రప్పించుకొని ఉపాధి కల్పిస్తుంటే, సంపద సృష్టిస్తుంటే, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరలిపోతున్న పెట్టుబడులు రాష్ట్రంలోకి రాకపోగా ఇవాళ సంపద సృష్టి పరంగా చూస్తే ఒక అగమ్య గోచరంలో రాష్ట్రాన్ని నిలిపి 1,00,000 కోట్ల అప్పుల్లో ఆర్థిక రంగాన్ని ముంచెత్తి ఆర్థిక రంగంలో పాల్పడిన అవకతవకలు కూడా ఇవాళ 48,000 కోట్ల రూపాయలు 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా సమయంలో ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు చూపించారు అని చెప్పని కేంద్ర ఆర్థిక శాఖ నుంచి తాకీదులు వచ్చాయి. 48,000 కోట్ల రూపాయలు వితౌట్ ట్రెజరీ బిల్స్ ఎట్లా సాధ్యం? ఇవాళ మీ ఛానల్ ఉంది, ఒక 2,000 ఒక 5,000 ప్రాపర్ ఓచర్ లేకుండా ఖర్చు చూపించగలుగుతారా? మహా అయితే
టీ కాఫీల ఖర్చులు మిస్లైనస్ కింద కొన్ని చూపించగలుగుతారు. అంతేగాని లక్షల రూపాయలు ఖర్చు చూపించాల్సిన పరిస్థితి వస్తే ఏ పర్పస్కి ఖర్చు పెడుతున్నాం అనేది ప్రాపర్ అకౌంట్ లేకుండా ఖర్చు పెట్టగలుగుతారా? ఒక ప్రభుత్వం 48,000 కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చులు చూపించారు. అంటే మీరు చెప్తుంటే అసలు ఆయన చేసిన తప్పులు 10 కంటే ఇంకెక్కువే ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కాగ్ రిపోర్ట్ ప్రకారం 4 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ పెనలైజ్ చేయాలి, రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పని ఉంది. 4 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ రెగ్యులరైజ్ చేయాలి అంటే ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఉన్నట్టుగా. ఇట్లా ఎన్ని అంశాల గురించి ప్రస్తావించుకుంటే, శాంతి భద్రతల పరంగా చూసుకుంటే, ఇవాళ మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసుల్లో దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. రైతుల ఆత్మహత్యలో దేశంలో 3వ స్థానంలో ఉన్నాం. కౌలు రైతుల ఆత్మహత్యలో దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. ఉమెన్ ట్రాఫికింగ్ పరంగా చూసుకుంటే సిగ్గుపడాల్సిన గణాంకాలు. మైనర్ బాలికల ట్రాఫిక్ పరంగా చూసుకుంటే, మైనర్ బాలికల మీద అత్యాచారాల పరంగా చూసుకుంటే జాతీయ స్థాయిలో సిగ్గుపడాల్సిన గణాంకాలు నమోదవుతూ ఉన్నాయి. అలాగే నిరుద్యోగత దేశంలో హైయెస్ట్ 24% నిరుద్యోగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదవుతూ ఉంది. జాతీయ సగటు కన్నా ఆల్మోస్ట్ డబల్ సగటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదవుతూ ఉంది. ఇట్లా ఎన్ని అంశాల గురించి ప్రస్తావించుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్స్ అంటే మనం చాలా తక్కువగానే ప్రస్తావించుకున్నట్టు. నేను ఇందాక చెప్పాను కదా, సమయాభావం వల్ల అన్ని ప్రస్తావించడానికి వీలుగాని పరిస్థితి. అంత లెంతీగా మనం ప్రస్తావించిన వినేవాళ్ళకి బోర్ కొట్టుద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలు 100కి 100 పాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని పణంగా పెట్టినాయి. ఇవాళ లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచెత్తారు. ప్రకృతి వనరుల లూటి ఇవాళ అధికార పార్టీ నాయకులు శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా వరకు భూముల ఆక్రమణలు, ప్రకృతి వనరుల లూటి, మైనింగ్ ఇర్రెగ్యులారిటీస్, ఎన్ని వేల కోట్ల రూపాయలు లూటీ జరుగుతుందో లెక్కే లేదు. అదే సందర్భంలో ఇసుక పాలసీ, మద్యం పాలసీ ఒక ఆదాయ వనరుగా మారిపోయింది అధికార పార్టీ నాయకులకి. మద్యం మాటున ఎన్ని వేల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ వాళ్ళ రొటేట్ అవుతుందో. ఒక కుంభకోణం, ఢిల్లీ మద్యం కుంభకోణానికి కొన్ని రెట్లు పెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటుంది. ఇవన్నీ ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతానే ఉంది. అర్థమవుతున్న నేపథ్యంలోనే 10 తప్పులు కాదు, ఎన్ని తప్పుల గురించి ప్రస్తావించాలో అన్ని తప్పుల గురించి ప్రస్తావించడానికి ఆస్కారం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. ప్రజలు ఆల్రెడీ ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చేసి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తనకి తాను ఎంత ఎలివేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా విశ్వసించడానికి ప్రజలు సిద్ధంగా లేరు.